మరి ఈనాటి 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి అధ్యక్షుడు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మేడం గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులు అందరికీ, మరి స్కూల్ కమిటీ చైర్మన్ బాల శ్రీనివాస్ గారికి, మరి స్థానిక సర్పంచ్ కుసుమ చంద్రగడ వెంకటేశ్వర గారికి, మరి అదేవిధంగా ఉప సర్పంచ్ పిచ్చి డైరీ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్కూల్ కమిటీ డైరెక్టర్లు అందరికి కూడా, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి గురువాయులు అందరికి కూడా స్వతంత్ర దినోత్సవ 78వ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఎందుకంటే ఈ స్వతంత్రం రావడానికి మరి ఎందరో ప్రాణాలు అర్పించి మనకి స్వతంత్రం తెచ్చిపెట్టారు. మరి అలా మనకెందుకులే, మన స్వార్థం మనం చూసుకుందాం అనుకునే రోజులు కాదా రోజులు. మన భారతదేశానికి స్వతంత్రం తేవాలని ఎందరో మహానుభావులు ఎన్నో ప్రాణాలు కోల్పోయి మనకి స్వతంత్రం తెచ్చిపెట్టారు. కానీ ఇవాళ సమాజం ఏ విధంగా ఉన్నదన్నది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే వాడు ఏమైపోతే మనకెందుకులే, మనం బాగుండే చాలు, మన స్వార్థం అనేది తప్ప ఎదురు స్వార్థంగా స్మరించి ఈ రోజు అయితే ఇవాళ కాదు. కానీ మన భారతీయులు మన భారతం స్వతంత్రం తెచ్చిపెట్టింది మనం ఈ విధంగా ఉంటామని కాదు. ఎవరికి నష్టం వచ్చినా సరే మనం అందరం భారతీయులు, మనం అందరం ఒకటే మతం, ఒకటే ప్రాంతం, ఒకటే కులం అనే విధంగా మీరందరూ కూడా మనం భారతీయ పౌరులుగా కలిసిమెలిసి మెలగాలని కోరుకుంటున్నాం. ఇంత చక్కటి అవకాశం కల్పించడానికి అధ్యక్షులకి ప్రత్యేక జరుపుకుంటూ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. భారతదేశంలో ప్రతి భారతీయుడు జరుపుకునే ఏకైక పండుగ, కుల మతాలకు అతీతంగా, లింగ వర్ణాలకు అతీతంగా జరుపుకునే పండుగ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ వేడుకల్లో అందరం మనం పాలు పంచుకున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మరి మన ప్రెసిడెంట్ గారు ఏదో అనౌన్స్ చేశారు, ఏదో ఆలోచించి చెప్తా ఉన్నారు. ఒక కంక్లూజన్కి వచ్చేసినట్టుగా తెలిసింది నాకు. కంక్లూజన్కి వచ్చారు కాబట్టి వారు ఏం చేస్తున్నారో వారి నోటి మాట మనం వింటే బాగుంటుందని